హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు శ్రీవాణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణి కెనడాలో. ఈరోజు వీడియోలో కెనడాలో ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? కెనడాలో ఇల్లు కొనాలంటే ఫస్ట్ మార్కెట్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. అంటే సెల్లర్స్ మార్కెట్ అండ్ బయర్స్ మార్కెట్ అని టూ సిచ్యువేషన్స్ ఉంటాయి. సెల్లర్స్ మార్కెట్ అంటే అమ్ముతున్న హౌసెస్కి బాగా డిమాండ్ ఉండడం, ఒక హౌస్ మార్కెట్లో పెట్టారంటే వెంటనే సేల్ అయిపోవడం. బయర్స్ మార్కెట్ అంటే ఇల్లు అమ్మడం కోసం బయర్స్ కోసం ఆఫర్స్ పెట్టడం. అంటే ఒక ఇల్లు మార్కెట్లోకి వచ్చింది అంటే దాన్ని ఎలాగైనా అమ్మడానికి ఫస్ట్ పెట్టిన ప్రైస్కి తగ్గించి కూడా అమ్మేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది బయర్స్ మార్కెట్. అమ్మడానికి పెట్టిన హౌస్ ఇప్పుడు మార్కెట్లో ఎన్ని రోజులు ఉంది అనేది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 మిలియన్ హౌస్ ఉందనుకోండి, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటే తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు మీకు ప్రైస్ వాల్యూ ఓకే అనిపిస్తే కొనుక్కోవచ్చు. ఇది బయర్స్ మార్కెట్. ఇలాగా బయర్స్ మార్కెట్ ఉన్నప్పుడు కొనుక్కుంటే మంచిది. సో ఇప్పుడు ఇల్లు కొనాలి అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ చూడవలసింది మనీ ఎంత పడుతుంది అని. కెనడాలో ఇల్లు కొనాలంటే మొత్తం డబ్బు ఉండక్కర్లేదు. ఇండియాలో లాగానే కెనడాలో కూడా హౌస్ లోన్ ఇస్తారు. దానినే మార్ట్గేజ్ అని కూడా అంటారు. సో బ్యాంక్లో మార్ట్గేజ్ అప్లై చేసుకోవచ్చు. కానీ మొత్తం డబ్బు వాళ్ళు ఇవ్వరు, ఎంతో కొంత డౌన్ పేమెంట్ అనేది మీరు కట్టాలి. కెనడాలో ఇల్లు కొనాలంటే మినిమం 5% డౌన్ పేమెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 400K ఇల్లు కొనాలనుకోండి. ఆ 400K అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 2.5 crores. సో ఇలాగా 400K ఇల్లు మీరు కొనాలి అని అనుకున్నప్పుడు దానికి మినిమం 5% ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అంటే 4 into 5 అంటే 20K, $20,000. ఈ 20K అనేది డౌన్ పేమెంట్. సో 400Kలో 20K అంటే ఇది చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టే వాళ్ళకి ఎక్కువ మార్ట్గేజ్ అమౌంట్ ఉంటుంది. సో అంత పెద్ద అమౌంట్ మార్ట్గేజ్లో ఉంటే రిస్క్ ఎక్కువ. సో దానికే మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. సో ఇన్ కేస్ బ్యాడ్ సిచ్యువేషన్స్లో మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గర 20K డౌన్ పేమెంట్ ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే మార్ట్గేజ్ ప్రీ అప్రూవల్. ఈ మార్ట్గేజ్ ప్రీ అప్రూవల్ అంటే ఏంటంటే అసలు మీకు మార్ట్గేజ్ వస్తుందా రాదా అని బ్యాంకుకి వెళ్ళి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు. ఎంత అమౌంట్కి మీకు మార్ట్గేజ్ వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు హౌస్ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మార్ట్గేజ్ ప్రీ అప్రూవల్కి వెళితే బ్యాంక్లో మార్ట్గేజ్ స్పెషలిస్ట్ మీ ప్రొఫైల్ చూస్తారు. అందులో వాళ్ళకి కొన్ని చెక్ లిస్ట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, మన ఇన్కమ్ అనేది స్టడీగా ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మీ డౌన్ పేమెంట్ కూడా వెరిఫై చేస్తారు. మీకు స్టడీ ఇన్కమ్ ఉందా లేదా అనేది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్ ఫుల్ టైం పర్మనెంట్ జాబా అనేది చూస్తారు. అండ్ ఇంకా మీ ఇంట్లో మీతో పాటు ఇంకెవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మీ స్పౌజ్ వర్క్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. ఇంకా క్రెడిట్ హిస్టరీ కూడా చూస్తారు. క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఇన్ టైంకి మీ మంత్లీ డ్యూ పే చేయలేకపోయారు అనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా టైంకి మీరు క్లియర్ చేస్తూ వస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు అన్ని పేమెంట్స్ ఇన్ టైంకి చేస్తూ ఉండాలి. అప్పుడే క్రెడిట్ హిస్టరీ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ చెక్ చేశాక బ్యాంకు వాళ్ళు చెప్తారు, ఓకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మిలియన్ వరకు కూడా మార్ట్గేజ్ అప్రూవ్ అవుతుంది అని అంటారు. కానీ మీ బడ్జెట్ ఏంటో అంతవరకే మార్ట్గేజ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళదేం పోతుంది, 1 మిలియన్ అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో దాని గురించే మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మాత్రమే మార్ట్గేజ్
తీసుకోవాలి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ మార్టగేజ్ ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్స్ మొత్తం కలిపి వచ్చే అమౌంట్ మీ శాలరీకి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా క్యాల్కులేట్ చేసుకున్న అమౌంట్కి మీరు మార్టగేజ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ప్రీ అప్రూవల్ వచ్చేసింది. నెక్స్ట్ మీ హౌస్ బడ్జెట్ అండ్ హౌస్ సర్చ్. ఎలాంటి ఇల్లు కొనాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఫ్లాటా, లేకపోతే కాండోనా, లేకపోతే టౌన్ హౌసా, లేకపోతే ఇండివిజువల్ హౌసా, లేకపోతే విల్లానా, ఇలా రకరకాలు ఉంటాయి. కొందరు స్పెసిఫిక్గా ఫిక్స్ అవుతారు ఇలాంటి హౌస్ కొనాలి అని. మరికొందరు ఇచ్చిన మార్టగేజ్ అమౌంట్కి ఏదొస్తే అది అని స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్రాండ్ న్యూ హౌస్, ఇంకొకటి ఓల్డ్ హౌస్. సో ఇప్పుడు బ్రాండ్ న్యూ హౌస్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కడుతున్న హౌసెస్లో చిన్న హౌసెస్ వస్తాయి అండ్ ఏరియా కూడా కొంచెం అవుట్స్కట్స్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కడుతున్న హౌసెస్ అన్నీ కూడా కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉంటున్నాయి. సో ఆ విధంగా న్యూ హౌసెస్ అయితే కొంచెం సిటీకి దూరంగా ఉండొచ్చు. అలా కాకుండా ఓల్డ్ హౌస్ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం రేటు తక్కువ ఉండొచ్చు, ఇల్లు పెద్దగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకా సిటీ లోపలే ఉండొచ్చు. కొన్ని హౌసెస్ సిటీ లోపల ఉన్నా కూడా రేట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ హౌసెస్ చుట్టుపక్కల స్కూల్స్ కానీ, లేదంటే షాపింగ్ సెంటర్స్ కానీ, గ్రోసరీస్ కానీ దగ్గర ఉన్న ఏరియాస్కి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ సినారియోస్ మీరు మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు రియల్టర్ హెల్ప్ తీసుకోవచ్చు. రియల్టర్ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్. వీళ్ళ పని ఇల్లు చూపించి అమ్మడం. వీళ్ళకి చాలా విషయాలు తెలుసుంటాయి. సో రియల్టర్ అండ్ అడ్వైజర్ ఈ రెండింటి పని చేసే వాళ్ళని చూసుకోవాలి. అండ్ ఇంకా హౌస్ మార్కెట్ వాల్యూ కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంత అమౌంట్ పెట్టచ్చా లేదా అనేది కూడా అడ్వైస్ చేస్తారు. ఇంకా ఎలాంటి హౌసెస్ తీసుకోవాలి, ఏ ఏరియాలో ఫ్యూచర్ మార్కెట్ బాగుంటుంది అనేది కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ అన్నీ నమ్మేయలేము. మీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి తెలిసిన వాళ్ళని. సో ఇల్లు ఫైనలైజ్ అయ్యాక కొనే టైంకి రియల్టర్కి ఇంత పర్సంటేజ్ అని మనీ పే చేయాలి. అండ్ ఇంకా రియల్టర్ అవసరం లేకుండా కూడా ఇల్లు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ హౌస్ సర్చ్. ఇక్కడ వాస్తు అదంతా చూస్తారో లేదో తెలీదు, కానీ మ్యాక్సిమం మన వాళ్ళు ఈస్ట్ ఫేసింగే చూస్తారు. సో అలాంటివి కొన్ని విషయాలు చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇల్లు సర్చ్ స్టార్ట్ చేయాలి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్కి దగ్గరుండాలి, లేదా షాపింగ్లకి, గ్రోసరీస్కి దగ్గరుండాలి, లేదా ఆఫీస్కి దగ్గరుండాలి అని కొన్ని కీ పాయింట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ దగ్గరున్న హౌసెస్కే ఇస్తారు. ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్కూలింగ్ అంతా కూడా ఒక్కటే ప్లేస్లో ఉంటుంది. కాబట్టి దగ్గరుంటే స్కూల్ డ్రాప్ ఆఫ్కి తక్కువ టైం పడుతుంది. ఈ ట్రాఫిక్ నుంచి కూడా కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు. సో ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ఇంకా ఇల్లు నచ్చాక సెల్లర్ రియల్టర్కి మీరు చెప్పొచ్చు, ఓకే మాకు ఇల్లు నచ్చింది, పలానా అమౌంట్కి మాకు ఈ ఇల్లు తీసుకోవడానికి ఓకే అని చెప్పేసి మీరు మీకు నచ్చిన వీలైన మీ బడ్జెట్ అమౌంట్ని వాళ్ళకి చెప్పొచ్చు. దానినే ఆఫర్ పెట్టడం అని అంటారు. సో మీరు ఒక ఆఫర్ ఇస్తారు అండ్ ఈ ఆఫర్లో కండిషన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత ఇల్లు కొంటున్నారనుకోండి, ఇల్లు రిపేర్స్ లేకుండా, రూఫ్ లీక్ కాకుండా, సివేజ్ పైప్స్ అండ్ ఇంకా ఇంట్లో మోల్డ్ లేని ఎడల ఈ అమౌంట్కి నేను ఇల్లు కొనుక్కుంటాను అని ఒక లీగల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సైన్ చేసి ఇస్తారు. ఈ కండిషన్స్ ఎందుకు అంటే ఇల్లు చూసినప్పుడు పైకి బాగుండొచ్చు, కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ అండ్ రిపేర్స్ ఉంటే చూసినప్పుడు వెంటనే తెలియకపోవచ్చు కదా. సో ఆఫర్ పెట్టిన తర్వాత సెల్లర్ మీ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్ ఇల్లుని ఇన్స్పెక్షన్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరు ఇల్లుని ఇన్స్పెక్షన్ చేస్తారు అంటే ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు సరిగా ఉందా లేదా ఇల్లు అనేది ఇన్స్పెక్ట్ చేసి చెప్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో మోల్డ్ ఉందా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే ఇక్కడ కెనడాలో చల్లటి ప్రదేశం కాబట్టి మ్యాక్సిమం అన్ని హౌజెస్లో ఫస్ట్ చూడవలసింది మోల్డ్ ఉందా లేదా అనేది చూసుకుంటారు ఇల్లు కొనేటప్పుడు. ఎందుకంటే బాగా చల్లగా ఉండడం వల్ల ఇంటి రూఫ్స్ కింద కానీ, గోడల కింద కానీ, బేస్మెంట్స్లో కానీ ఈ మోల్డ్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పాత హౌజెస్కి ఉంటుంది. సో అది చెక్ చేయించుకుంటారు. సో అందుకే ఇది అంత పెద్ద ప్రాబ్లం. ఇంటి గోడల్లో పైప్స్ లీక్స్ ఉన్నా, ఇంకా లేదా వెంటిలేషన్ ఆర్ ఇంకా ఎయిర్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా కూడా మోల్డ్ వస్తుంది. ఇంకా ఓల్డ్ హౌసెస్లో యాస్బెస్టాస్ కూడా చెక్ చేస్తారు, రూఫ్ లీకేజ్ చూస్తారు, ఇంకా సీవేజ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఒకవేళ ఈ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో మీ కండిషన్స్లో ఏవైనా కొన్ని మేజర్ డ్యామేజెస్ ఉంటే అప్పుడు మీరు బార్గెన్ చేయొచ్చు, లేదా మీ ఆఫర్ని వెనక్కు తీసుకోవచ్చు. లీగల్గా ఇది ఓకే. సో ఆఫర్ పెట్టిన తర్వాత సెల్లర్ యాక్సెప్ట్ చేశాక కొనకుండా ఉండటం అనేది జరగదు. అలాగే ఆఫర్ పెట్టిన తర్వాత సెల్లర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సెల్లర్ కూడా ఖచ్చితంగా ఈ బయ్యర్కే ఇల్లు అమ్మాలి. సో ఆఫర్ పెట్టాక హౌస్ తీసుకుంటారు. చాలా వరకు రేర్ సిచ్యువేషన్స్లో అలా జరిగితే లీగల్గా సెల్లర్ కేసు పెట్టచ్చు. అదేవిధంగా బయ్యర్ కూడా చేయొచ్చు. సో ఇల్లు కొనాలి అని డిసైడ్ అయ్యాకనే ఆఫర్ పెట్టాలి. సో ఇప్పుడు ఇల్లు నచ్చింది, మీరు ఆఫర్ పెట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే మార్ట్గేజ్ ప్లాన్. మీరు చూసిన ఇల్లు రేట్కి మార్ట్గేజ్ అప్రూవ్ చేయాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని బ్యాంకుకు వెళ్తే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ గురించి చెప్తారు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో 2-3 బ్యాంకులకు వెళ్ళి తెలుసుకోవాలి. ఎవరు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తే వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇల్లు కొనేటప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. బ్యాంకు వాళ్ళ దగ్గర కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు, మీ ఫ్యామిలీకి అండ్ ఇంకా హౌస్కి ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే హోమ్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ ఫ్రీ అండ్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ బ్యాంకు వాళ్ళు ఇస్తే దానికి కూడా ఛార్జ్ చేస్తారు. బ్యాంకు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ నచ్చింది, బ్యాంకు నుంచి మార్ట్గేజ్ అప్రూవ్ అయ్యాక మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి డౌన్ పేమెంట్ డ్రాఫ్ట్ని, అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్న 20K అంటే $20,000ని డ్రాఫ్ట్ తీసి సెల్లర్ రియల్టర్కి పంపుతారు. బ్యాంక్ ద్వారా రిమైనింగ్ అంటే మనము ఫస్ట్ మాట్లాడుకున్న 400Kలో 20K మీరు ఇచ్చారు, $380K వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా బ్యాంక్ పంపిన తర్వాత 2 సైడ్స్ నుంచి లాయర్స్ ప్రాపర్టీ నేమ్ చేంజ్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసి ఇస్తారు. ఈ ప్రాపర్టీ నేమ్ చేంజ్ డాక్యుమెంట్ మీద మీరు సైన్ చేసిన తర్వాత అమౌంట్ సెల్లర్కి చేరగానే ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. అలా రిజిస్టర్ అయిన తర్వాతనే సెల్లర్ రియల్టర్ మీకు ఇంటి కీస్ ఇస్తారు. అప్పుడు ఇల్లు మీ చేతికి వస్తుంది. మార్ట్గేజ్ అమౌంట్ మీ మంత్లీ శాలరీలోకి వస్తుంది. సో ఈ విధంగా కెనడాలో ఇల్లు కొనాలంటే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ఇలాంటి ప్రాసెస్ ఉంటుందని చెప్పను. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని 400K అని చెప్పాను. ఈ అమౌంట్ అనేది మీరు తీసుకునే ఇల్లుని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనుకోండి, ఒక రేట్ ఉంటుంది. అంటే 300K నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా కాండో అనుకోండి, కాండో కూడా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటే, కానీ అపార్ట్మెంట్ 2 BHK అపార్ట్మెంట్లో వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ అనేది అపార్ట్మెంట్ కింద ఉంటుంది. కాండో అంటే అపార్ట్మెంట్లో ఒక 2 BHK 3 BHK 4 BHK ఉంటాయి, కానీ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ అనేది ఇంట్లోనే ఉంటాయి. అపార్ట్మెంట్స్లో ఇంట్లో ఉండవు, కింద అపార్ట్మెంట్స్ బయట కానీ లేదా అపార్ట్మెంట్స్ బేస్మెంట్లో కానీ ఉంటాయి. అందుకే ఇవి కొంచెం రేట్ తక్కువ. ఎందుకంటే వీటికి ల్యాండ్ వాల్యూ అనేది ఏది ఉండదు, జస్ట్ హౌస్ మాత్రమే. ఇంకా టౌన్ హౌసెస్ విషయానికి వస్తే ఇక్కడ
టౌన్ హౌస్ అంటే ఎలా అంటే ఒక స్ట్రాటా ఉంటుంది, ఒక చిన్న కమ్యూనిటీ లాగా కొన్ని హౌసెస్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఉన్న హౌసెస్ అన్నింటికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఆ బిల్డర్ వాళ్ళే చూసుకుంటారు అండ్ ఆ మేనేజ్మెంటే చూసుకుంటుంది. సో ఇక్కడ ఈ టౌన్ హౌసెస్ కొనుక్కుంటే టౌన్ హౌసెస్ ల్యాండ్ మనది కాదు, ఒక హౌస్ మాత్రమే మనది. ఈ టౌన్ హౌస్ లోపల మీరు ఎలాంటి రిపేర్లు అయినా రెనోవేషన్స్ అయినా చేసుకోవచ్చు, కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాపర్టీ మాత్రం మీరు టచ్ చేయడానికి లేదు. సో ఇవి కూడా కొంచెం రేటు తక్కువ ఉంటాయండి. ఇందులో కూడా పాత టౌన్ హౌసెస్ అండ్ బ్రాండ్ న్యూ టౌన్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఈ టౌన్ హౌసెస్ కూడా ఏరియాని బట్టి రేట్ ఉంటాయి. అలా కాకుండా కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ అనేది తీసుకోవాలి అనుకుంటే ఇంటి చుట్టూ ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ కూడా మీదే అండ్ ఇల్లు కూడా మీదే. ఇది కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటే ఆప్షన్. సో ఈ ఇండివిజువల్ హౌస్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ మీకే, ఇల్లు మీకే. ఇప్పుడు కెనడాలో ఏ ప్రావిన్స్లో ఎక్కువ రియల్ ఎస్టేట్ ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఇంటి రేట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే బ్రిటిష్ కొలంబియాలో అండ్ ఇంకా వ్యాంకోవర్లో ఎక్కువ రేట్ ఉంటాయండి. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. మరి ఏ ప్రావిన్స్లో తక్కువ ఉంటాయి అంటే సస్కాచువన్లో, ఇంకా ఒటావా అండ్ ఆల్బర్టాలో కొంచెం తక్కువ ఉంటాయి. ఆల్బర్టాలో చాలా చల్లగా ఉంటుంది, మ్యాక్సిమం స్నో అక్కడే ఉంటుంది నాకు తెలిసి. సో అక్కడ కొన్ని ప్లేసెస్లో కొన్ని ఏరియాస్లో ఇల్లు కొనడం అంటే కొన్ని ఏరియాస్లో హౌసెస్ రేట్స్ అనేవి తక్కువ అని విన్నాను నేను. సో ఏ ప్రావిన్స్ అయినా కూడా ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు 400K అంటే ఒక కాండో కానీ అపార్ట్మెంట్ కానీ వస్తుంది. 400Kకి ఇండివిజువల్ హౌస్ అనేది రావడం కొంచెం కష్టం. సో ఇండివిజువల్ హౌస్ మీకు కావాలి అనుకుంటే మినిమం ఒక 700 నుంచి స్టార్ట్ అవుతుంది, 700K నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా సిటీ లోపల కావాలి అనుకున్న వాళ్ళకి. అలా కాకుండా అవుట్స్కర్ట్స్లో ఇల్లు కొనాలనుకుంటే ఇండివిజువల్ హౌస్ ఒక 600 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా తక్కువకి కావాలి అనుకుంటే కాండో లేదా అపార్ట్మెంట్, ఇవి ఫ్లాట్స్ ఇలా తీసుకోవచ్చు. ఇక టౌన్ హౌసెస్ సంగతి చెప్పనక్కర్లేదు. టౌన్ హౌసెస్ మ్యాక్సిమం మన వాళ్ళు ప్రిఫర్ చేయరు. ఎందుకు అంటే ఇల్లు కొనుక్కుని మరీ అందులో రెంట్కున్నాం అనిపిస్తుంది, ఎందుకంటే ల్యాండ్ మనకు ఉండదు, వేరే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు, కానీ మంత్లీ మెయింటెనెన్స్ అనేది మనం పే చేయాలి. ఎలా అంటే స్నో పడ్డప్పుడు వాళ్ళు బయట క్లీన్ చేస్తారు, ఫాల్లో ఈ ఆకులు అవన్నీ కింద పడిపోయినప్పుడు అవి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, గార్బేజ్ కలెక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఇదంతా కూడా ఉంటుంది మెయింటెనెన్స్, కష్టం లేకుండా ఉంటుంది టౌన్ హౌసెస్లో. ఇండివిజువల్ హౌస్ అయితే మొత్తం పనులు మీరే చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. కెనడాలో ఇల్లు కొనాలి అంటే మినిమం 2-3 కోట్లైనా కావాల్సిందే. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మరొక మంచి వీడియోతోని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇట్లు మీ శ్రీవాణి, కెనడాలో ఉంటానండి. బాయ్.